Welcome to the lesson 6 of complete HTML and CSS course, guys. మన ప్రీవియస్ లెసన్స్లో మనం టెక్స్ట్ స్టైలింగ్ గురించి నేర్చుకున్నాం అండ్ దాని ప్రీవియస్ లెసన్స్లో మనం ఈ బటన్ స్టైలింగ్ గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం మన ఫైల్స్ని చెక్ చేసినట్లయితే ఈ text.htmlలో మనం ఈ పర్టికులర్ స్టైలింగ్ అంతా చేయడానికి స్టార్టింగ్ మనం స్టైల్ ట్యాగ్ని అయితే యూజ్ చేసాం. అండ్ మనం చేయాలనుకున్న స్టైల్స్ అన్నిటిని ఈ పర్టికులర్ ట్యాగ్లో మనం సింపుల్గా అయితే మెన్షన్ చేసాం. సో ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ HTML కోడ్ని మనం ఎలా రాసాం? HTML కోడ్ని మనం ఈ స్టైల్ ట్యాగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాని కింద మనం డైరెక్ట్గా ఈ విధంగా అయితే యూజ్ చేసేసాం. కానీ ఇది మనకి ప్రాపర్ స్ట్రక్చర్ అయితే కాదనమాట. సో ప్రాపర్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో మన వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ రెండిట్లో దేన్నైనా యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేద్దాం అండ్ ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మనకి ఈ డెవలపర్ టూల్స్లో ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎలిమెంట్స్లో మనం చూసినట్లయితే స్టార్టింగ్ మనకి HTML ట్యాగ్ అయితే ఉంది. అండ్ ఈ HTML ట్యాగ్లో మనకి హెడ్ ట్యాగ్ ఉంది అండ్ హెడ్ ట్యాగ్ కింద మనకి బాడీ ట్యాగ్ ఉంది. అంటే ఈ HTML ట్యాగ్లో మనకి టోటల్గా 2 ట్యాగ్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం నెస్టింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో దీనిలో మనకి అసలైన కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని మన ఫైల్లో ఇంక్లూడ్ చేసి తర్వాత దీని గురించి మనం ఇంకా ప్రాపర్గా తెలుసుకుందాం. సో మనం ఫస్ట్కి వెళ్ళిపోదాం అండ్ స్టైల్ ట్యాగ్ పైన ఇప్పుడు మనం స్టార్టింగ్ లెస్ దాన్ ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేసి ఇక్కడ మనం DOCTYPE డాక్ టైప్ అని చెప్పి స్పేస్ తీసుకొని ఇక్కడ మనం HTML అని చెప్పాలన్నమాట. అండ్ దాని తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ఇది ఒక డాక్ టైప్ అనమాట. సో ఈ పర్టికులర్ లైన్ని మనం ట్యాగ్ అయితే పిలం. సో ఇది మనకు ఒక ట్యాగ్ అయితే కాదు, కానీ దీన్ని మనం మన ఫైల్లో స్టార్టింగ్ అయితే ఇంక్లూడ్ చేయాలి. సో దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం ఏదైతే ఈ ఫైల్లో ఇంక్లూడ్ చేస్తామో దీన్ని ఇది మనకి వెబ్ బ్రౌజర్కి చెప్తుంది అనమాట. సో లేటెస్ట్ ఏదైతే ఉంటుందో HTML ఆ పర్టికులర్ HTMLని నువ్వు ఇంక్లూడ్ చేయు ఈ పర్టికులర్ ఫైల్లో ఉండే కోడ్కి అని. అండ్ దీని కింద ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మనకు ఉంది కదా HTML ట్యాగ్, ఈ పర్టికులర్ ట్యాగ్ని అయితే యూజ్ చేయాలి. సో సింపుల్గా లెస్ దెన్ HTML గ్రేటర్ దెన్. సో ఇది మనకు ఒక HTML ట్యాగ్ అనమాట. సో ఈ HTML ట్యాగ్ మనకి మన ఫైల్లో ఉండే కోడ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ HTML ట్యాగ్లో మనకి టోటల్గా 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి హెడ్ పార్ట్ ఉంటుంది, దాంతోపాటు మనకి బాడీ పార్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకి బాడీ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. మనకి ఏదైతే వెబ్సైట్ మీద విజిబుల్ అవుతుందో ఈ పర్టికులర్ విజిబుల్ అయ్యే కోడ్ మొత్తాన్ని మనం ఈ పర్టికులర్ బాడీ ట్యాగ్లో అయితే పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నుంచి HTML కోడ్ ఉంది కదా, దీని మొత్తాన్ని మనం కాపీ చేసుకుందాం. సో కట్ చేసేద్దాం అండ్ ఇప్పుడు మనం టాప్కి వెళ్ళి మన బాడీ సెక్షన్లో దీన్ని సింపుల్గా మనం పేస్ట్ చేద్దాం. అండ్ అలానే దాంతోపాటు ఇప్పుడు మనకి ఇంకోటి కూడా ఉంది, అదేంటి మన హెడ్ ట్యాగ్ అనమాట. సో ఈ హెడ్ ట్యాగ్లో ఏముంటుందంటే మనకి ఏవైతే వెబ్సైట్ మీద విజిబుల్ అవ్వవో వాటిని మనం ఈ పర్టికులర్ హెడ్ ట్యాగ్లో అయితే పెడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ట్యాగ్లో మనం లెస్ దాన్ టైటిల్ అని ఇంకో ట్యాగ్ని అయితే యూజ్ చేసాం. సో ఈ టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే మనం లెఫ్ట్ సైడ్ వెబ్సైట్లో అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ట్యాబ్లో నేమ్ అయితే ఉంది కదా text.html అని, ఈ పర్టికులర్ నేమ్ని మనం దీంట్లో ఏదైతే పెడతామో అక్కడ అది విజిబుల్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ HTML అని చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి టాప్లో చూసినట్లయితే ఫస్ట్ HTMLకి చేంజ్ అయింది. ఈ విధంగా మనకి HTMLలో ఈ టైటిల్ ట్యాగ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ హెడ్ ట్యాగ్లో ఇంకోటి ఏం పెడతాం ఇంకోటి మనం మన స్టైల్స్ని అయితే పెడతాం అనమాట. ఈ స్టైల్ ట్యాగ్ మనకి వెబ్సైట్ మీద అయితే విజిబుల్ అవ్వదు. సో ఏవైతే స్టైల్స్ని మనం దీంట్లో మెన్షన్ చేస్తామో వాటన్నిటిని మన ఎలిమెంట్స్కి అయితే యాడ్ అవుతాయి. సో సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని కూడా హెడ్ సెక్షన్లో అయితే పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి దీన్ని కట్ చేసేద్దాం అండ్ టాప్కి వెళ్ళి ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్ కింద మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం అండ్ ఇక్కడ మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. సో మనకి ఎటువంటి చేంజెస్ కూడా అవ్వలేదు. సో ప్రాపర్గా ఇప్పుడు మనం స్ట్రక్చర్ని అయితే యూజ్ చేసాం అనమాట. అండ్ మనం కోడ్ని చూసినట్లయితే ఇది మనకి అన్ఆర్గనైజ్డ్ వేలో అయితే ఉంది. సో హెడ్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ టైటిల్ కింద మనకి స్టైల్ అయితే ఉండాలి. సో స్టైల్ మనకి ఫుల్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. అండ్ టాప్కి స్క్రోల్ చేసినట్లయితే మన బాడీ ఇక్కడ ఉంది అండ్ బాడీ కింద కోడ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడైతే ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఇది మనకి అన్ఆర్గనైజ్డ్ వేలో అయితే ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేయాలి. సో మనం ఇప్పుడు మాన్యువల్గా దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తే మనకి చాలా టైం అయితే తినేస్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి VS కోడ్లో ఎక్స్టెన్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు మనం సెర్చ్లో
ప్రెటియర్ అని టైప్ చేద్దాం. సో మనకి ఇక్కడ కోడ్ ఫార్మాటర్ అయితే చూపిస్తుంది కదా ప్రెటియర్ నేమ్తో, దీన్ని అయితే మీరు సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ప్రెటియర్ అయితే ఇన్స్టాల్ అయింది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం మన ఫైల్లో Ctrl+S మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇదే మనకి కోడ్ని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా Ctrl+S మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన కోడ్ మొత్తాన్ని ప్రెటియర్ ఆర్గనైజ్ అయితే చేసేసింది. అండ్ దీంతో పాటు మనం కోడ్ చేస్తున్నప్పుడు ఇంకోటి కూడా అయితే ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం లెక్క, అదేంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని మినిమైజ్ చేసేద్దాం అండ్ దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఒక చేంజ్ని అయితే చేయాలనుకుంటున్నా. సో సింపుల్గా ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేశాను. సో సేవ్ చేస్తున్నా అండ్ ఇప్పుడు నేను రీఫ్రెష్ కూడా చేయాల్సి వస్తుంది. సో రీఫ్రెష్ చేస్తేనే మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్ అవుతుంది. కానీ మనం సింపుల్గా కోడ్లో చేంజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన వెబ్సైట్లో రీఫ్రెష్ కూడా అవుతుంది అనమాట. అదే అలానో కూడా చూద్దాం. దానికోసం మనం ఇంకో ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేయాలి. అదేంటి అంటే లైవ్ సర్వర్ అనమాట. సో మనకి డిఫరెంట్ లైవ్ సర్వర్స్ అయితే వచ్చాయి. సో మీరు దీంట్లో ఫస్ట్ది ఆర్ సెకండ్ది ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే సెకండ్ది ఇన్స్టాల్ చేస్తున్నా. సో మీరైతే ఫస్ట్ది ఇన్స్టాల్ చేయండి, ఇది బాగుంటుంది. బట్ నా డివైస్లో అయితే ఇది వర్క్ అవ్వట్లేదు. సో దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ కూడా చేసేద్దాం. అండ్ బాటంలో మనం చూసినట్లయితే గో లైవ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం text.htmlలో గో లైవ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఏ ఫైల్ నేను లైవ్లో చూపించాలని అడుగుతుంది. సో సింపుల్గా మనం text.html టైప్ చేద్దాం. సో ఇప్పుడు మనకి మన text.html అనే ఫైల్ అయితే లైవ్లో అయితే ఉందన్నమాట, మన డివైస్లో మాత్రమే. అండ్ ఇప్పుడు మనం ఇంకో చేంజ్ని అయితే చేద్దాం. సో ఇక్కడ మనం టెక్ని రిమూవ్ చేసి సింపుల్గా Ctrl+S మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వెబ్సైట్లో రెండర్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనకి లైవ్ సర్వర్ అయితే హెల్ప్ చేస్తుంది. సో మనం టోటల్గా 2 డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ని అయితే ఇన్స్టాల్ చేసాం. ఒకటి ప్రెటియర్, రెండోది లైవ్ సర్వర్ అనమాట. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం మన VS కోడ్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో ఫుల్ స్క్రీన్ ఇట్. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి సింగిల్ HTML ఫైల్లో మన స్టైల్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి, దాంతోపాటు మన HTML కోడ్ కూడా దీంట్లోనే ఉంది. సో ఇది మొత్తం మనం చూసినట్లయితే మనకి చాలా పెద్దగా అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ మనం రైట్ సైడ్ కూడా చూడొచ్చు, మనకి కోడ్ మొత్తం చాలా పెద్దదిగా అయితే ఉంది. అండ్ మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో వర్క్ చేసేటప్పుడు మనకి ఇంకా పెద్దదిగా అయితే ఉంటాయి. సో వీటి కోసం మనం HTML కోడ్ని సెపరేట్గా డివైడ్ చేయాలి, దాంతోపాటు మనం CSS కోడ్ని వేరేగా అయితే డివైడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం దానికోసం లెఫ్ట్ సైడ్ ఇంకో ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి దీన్ని మనం text.htmlకి ఇప్పుడు మనం వేరేగా సెపరేట్ CSSని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి text.css అని చెప్దాం. సో ఇక్కడ మీరు చూసుకోండి .cssతో ఫైల్ని క్రియేట్ చేస్తున్నామా లేదా అని. సో .css అనే ఎక్స్టెన్షన్ అయితే ఉండాలి ఎండింగ్లో. అండ్ ఇప్పుడు మనం text.htmlకి వెళ్ళిపోయి ఏదైతే మనకి స్టైల్స్లో ఉందో ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం text.cssలోకి వెళ్ళి దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ కూడా చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ మనకి స్టైల్స్ అన్ని రిమూవ్ కూడా అయిపోయాయి. ఇలా ఎందుకు రిమూవ్ అయింది? ఎందుకంటే మనం వేరేగా స్టైల్స్ కోసం text.css అనే ఫైల్ని మాత్రమే క్రియేట్ చేసాం. కానీ ఈ CSS ఫైల్ని మన text.htmlలోకి లోడ్ కూడా చేయాలన్నమాట. సో లోడ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని text.htmlలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి స్టైల్ ట్యాగ్ అయితే అవసరం లేదనమాట. సో దీన్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంకో ట్యాగ్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం అనమాట, అదే లెస్ దాన్, లింక్, గ్రేటర్ దాన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లింక్ ట్యాగ్కి ఓన్లీ మనకి ఓపెనింగ్ ట్యాగ్ లాగా మాత్రమే ఉంది, కానీ దీనికి ఈ విధంగా టెయిల్ అయితే లేదనమాట, అంటే క్లోజింగ్ ట్యాగ్ అయితే లేదు. సో ఈ పర్టికులర్ ట్యాగ్స్ని మనం వాయిడ్ ట్యాగ్స్ అని పిలుస్తాం అనమాట. సో ఇవి మనకి వాయిడ్ ట్యాగ్స్, అంటే మనకి దీనికి క్లోజింగ్ ట్యాగ్స్ అయితే ఉండవు అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వీటిని కూడా ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి HTML వాయిడ్ ట్యాగ్స్ అని కొడదాం. సో ఇప్పుడు మనకి కొన్ని వాయిడ్ ట్యాగ్స్ అయితే చూపిస్తుంది. సో వీటిలో మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఇమేజ్, HR, BR ఈ విధంగా మనకి ఇవన్నీ వాయిడ్ ట్యాగ్స్ అనమాట. ఈవెన్ మనకి లింక్ కూడా వాయిడ్ ట్యాగ్లోకి వస్తుంది. సో మనం వేరే వెబ్సైట్లోకి వెళ్దాం. సో టాప్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి వాయిడ్ ఎలిమెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ లింక్ కూడా దీంట్లో ఉంది. సో లింక్ కూడా మనకి వాయిడ్ ట్యాగ్ అనమాట. ఈ విధంగా వీటికి టైల్స్ అయితే ఉండవు అనమాట, అంటే క్లోజింగ్ ట్యాగ్స్ అయితే ఉండవు. సో దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం దీన్ని కూడా మినిమైజ్ చేద్దాం.
అండ్ ఇప్పుడు మనం text.cssని ఈ text.htmlకి లింక్ కూడా చేయాలి. సో లింక్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కన స్పేస్ తీసుకొని ఇక్కడ మనం రెల్ అని ఇంకో యాట్రిబ్యూట్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ యాట్రిబ్యూట్లో మనం రిలేషన్ అయితే చెప్పాలన్నమాట. ఇక్కడ రెల్ అంటే రిలేషన్ అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం స్టైల్స్ షీట్ అని చెప్పాలి. అండ్ ఆ స్టైల్ షీట్ని ఇప్పుడు మనం అటాచ్ చేయడానికి href అని ఇంకో యాట్రిబ్యూట్ని కూడా దీంట్లో మనం మెన్షన్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా text.css అని చెప్పి సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం స్టైల్స్ అన్ని లోడ్ అయిపోయాయి. ఈ విధంగా మనం HTML కోడ్ని వేరేగా పెట్టుకోవచ్చు, దాంతోపాటు మనం CSS కోడ్ని వేరేగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి బెస్ట్ ఆర్గనైజ్డ్ వే అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇంకో దీని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే text.cssని డైరెక్ట్గా మనం ఇలా లింక్లు అయితే పెట్టాం. సో ఇది మనకి ప్రాపర్గా వర్క్ అయితే అయ్యింది. కానీ మనం డిఫరెంట్ ఫోల్డర్స్లో మనకి కొన్నిసార్లు పెద్ద ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ఫైల్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు మనం CSS ఫైల్స్ అన్ని మన text.html పక్కన అయితే ఉండవన్నమాట. సో ఎప్పుడైతే మనకి text.html పక్కన మనకి text.css ఉందో అందుకే మనం డైరెక్ట్గా ఇక్కడ hrefలో text.css అని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ఫోల్డర్ని మనం స్టైల్స్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ text.cssని సింపుల్గా స్టైల్స్లో పెట్టేద్దాం. సో మూవ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇది స్టైల్స్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి స్టైల్స్ అన్నీ ఏమయ్యాయి, మొత్తం అరేంజ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ CSS ఫైల్ డిఫరెంట్ ఫోల్డర్లో ఉన్నట్లయితే అప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ స్టైల్స్ యూజ్ చేసి ఇక్కడ మనం రైట్ స్లాష్ అయితే పెట్టాలన్నమాట. అండ్ ఈ పర్టికులర్ రైట్ స్లాష్ పెడితే దాంట్లో ఏవేవైతే మనకి ఫైల్స్ ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే రైట్ స్లాష్ పెట్టానో ఇక్కడ డైరెక్ట్గా నాకు అడుగుతుంది లైక్ text.cssని అటాచ్ చేయాలా అని. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం మళ్ళీ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి మన స్టైల్స్ అన్ని రిట్రైవ్ అయితే అయిపోయాయి బ్యాక్కి. ఈ విధంగా మనం ఎప్పుడైనా CSS ఫైల్స్ ఫోల్డర్లో ఉన్నట్లయితే ఈ పర్టికులర్ విధంగా అయితే యూజ్ చేయండి. అండ్ దీనికి మనం ఇంకో నేమ్తో కూడా పిలుస్తాం అనమాట, లైక్ ఫైల్ ప్యాత్ అని పిలవచ్చు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఒక ఫోల్డర్ ఉండి ఫోల్డర్లో మనకి ఫైల్ ఉంది అంటే ఇది మనకు ఒక ప్యాత్ అనమాట. సో ఈ విధంగా మనం ప్యాత్స్ని అయితే యూజ్ చేయొచ్చు ఎప్పుడైతే మనకి మల్టిపుల్ ఫోల్డర్స్లో ఈ విధంగా ఫైల్స్ ఉంటాయో అప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే text.html చేసామో దాన్ని ఇప్పుడు మనం buttons.html కూడా చేద్దాం. సో దట్ మనకి ఏం చేసామనేది మళ్ళీ రీకాల్ చేసుకున్నట్లయితే అవుతుంది. సో స్టార్టింగ్ మనం స్ట్రక్చర్ని అయితే ఇంక్లూడ్ చేయాలి. సో దానికోసం మనం లెస్ దాన్ ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేసి డాక్ టైప్ అనేది చెప్పాలి. అండ్ స్పేస్ తీసుకొని HTML అని చెప్పి ఇక్కడ మనం గ్రేటర్ దాన్ అయితే ఎండ్ చేయాలి. అండ్ దీని కింద ఇప్పుడు మనం HTML ట్యాగ్ను కూడా ఇంక్లూడ్ చేయాలి. సో సింపుల్గా మనం HTML అని టైప్ చేసినా సరే మనకి ట్యాగ్ ఆటోమేటిక్గా అయితే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ దీనిలో ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ స్టార్టింగ్ మనకి హెడ్ పార్ట్ అండ్ దీని కింద మనకి బాడీ పార్ట్ అయితే ఉంది. సో బాడీ అని చెప్దాం. అండ్ హెడ్ ట్యాగ్లో మనం ఏం పెట్టాలి, స్టార్టింగ్ మనకి టైటిల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం హెడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం లెస్ దాన్ టైటిల్ గ్రేటర్ దెన్ అని చెప్పి దీన్ని ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. సో ఇది మనకి బటన్స్ కాబట్టి బటన్స్కి చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని వెబ్సైట్లో కూడా చూడాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఈ పర్టికులర్ ఫోల్డర్ని ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్లో బాటంలో మనకి ఇక్కడ లైవ్ అయితే ఉంది కదా, ఇక్కడ మనం గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం buttons.html ఫైల్ని లైవ్ అయితే చేసామన్నమాట. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏవైనా చేంజెస్ చేస్తే అవి మనకి buttons.htmlకి అప్లై అయిపోతాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ని కూడా వేరేగా లింక్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం లింక్ అని టైప్ చేద్దాం. సో మన లింక్ అని టైప్ చేస్తే లింక్ ట్యాగ్లో మనకి దాంట్లో ఉండే యాట్రిబ్యూట్స్తో సహా అయితే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ స్టైల్ ట్యాగ్లో ఉండే స్టైల్స్ అన్నిటి కోసం వేరేగా ఫైల్ని కూడా క్రియేట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం ఇంకో ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో స్టైల్స్.cssలో రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ మీద ఇప్పుడు మనం buttons.css అని టైప్ చేద్దాం. సో మనకి buttons.css అనే ఫైల్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఈ స్టైల్స్ని ఇక్కడ నుంచి సింపుల్గా కట్ చేసేద్దాం అండ్ buttons.cssలో సింపుల్గా పేస్ట్ చేసేద్దాం అండ్ ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం buttons.htmlలో ఈ పర్టికులర్ HTML కోడ్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం బాడీలో కూడా పెట్టేయాలన్నమాట. సో బాడీలో ఇంక్లూడ్ చేసేసాం. అండ్ దాంతోపాటు బాటంలో మనకి ఈ స్టైల్ ట్యాగ్ అయితే అవసరం లేదు. సో దీన్ని కూడా రిమూవ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం ఇంకేం చేయాలి, మన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మన స్టైల్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి. సో లింక్ చేయాలి కాబట్టి hrefలో ఇప్పుడు మనం స్టార్టింగ్
ఫోల్డర్ నేమ్ని మెన్షన్ చేసి దాని తర్వాత మనం buttons.css మీద క్లిక్ చేయండి అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. సో మళ్ళీ మన స్టైల్స్ అన్నీ వెబ్సైట్లో అయితే విజిబుల్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం కోడ్ని ఆర్గనైజ్డ్ వేలో ఎలా పెట్టాలని కూడా నేర్చుకున్నాం. అండ్ దాంతోపాటు మనం ఫైనల్గా ఇంకో దీని గురించి కూడా నేర్చుకుందాం. అదేంటి అంటే ఫస్ట్ మనం న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేయండి. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో మనకి డిఫరెంట్ ఫాంట్స్ అయితే దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనం text.cssలోకి వెళ్ళొచ్చు. స్టార్టింగ్ మనకి ఫాంట్ ఫ్యామిలీ ఏముంది, ఏరియల్ అయితే ఉంది. ఈ ఏరియల్ ఫాంట్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసి ఒకవేళ వేరే ఏదైనా ఫాంట్ని మనం అప్లై చేయాలనుకుంటే సిఎస్ఎస్లో మనకి ఏవైతే ఫాంట్ ఫ్యామిలీస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో వాటిని మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం అనమాట. కానీ నేను నా HTML ఉండే కంటెంట్కి వేరే ఏదైనా ఫాంట్ని బయట నుంచి అప్లై చేయాలనుకుంటే అప్పుడు మనం గూగుల్ ఫాంట్స్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఫాంట్ ఫ్యామిలీని ఏరియల్కి తీసుకొచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ సెర్చ్ ఫాంట్స్లో రోబోటో అని టైప్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫాంట్ని మనం మన ఫైనల్ యూట్యూబ్ ప్రాజెక్ట్కి కూడా యూజ్ చేయబోతున్నాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం HTML ఇంక్లూడ్ చేయాలనుకుంటే బాటంలో మనకి గెట్ ఫాంట్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి గెట్ ఎమిడెడ్ కోడ్ ఉంది కదా, దీని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం స్మూత్గా టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేశారు. లైక్ ఏమని, హెడ్ ట్యాగ్లో మనం ఈ పర్టికులర్ లింక్ ట్యాగ్ని అయితే మెన్షన్ చేసుకోవాలి. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకొని మన text.htmlలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం హెడ్లో దీన్ని సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మన text.cssలోకి కూడా వెళ్ళి ఇక్కడ మనం ఫాంట్ని అయితే చేంజ్ చేయాలి. సో దేనికి చేంజ్ చేయాలి, ఇక్కడ మనకి బాటంలో ఉంది లైక్ ఏమని, రోబోటో అని. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకొని ఏరియల్ ప్లేస్లో మనం సింపుల్గా దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం text.html కూడా సేవ్ చేసే ముందు మన బ్రౌజర్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి స్లైట్గా అయితే చేంజ్ అయింది. సో మనకి ఏరియల్ అలానే రోబోట్ అనే ఫాంట్ మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటాయి అన్నమాట. కానీ మనకి ఫాంట్ని బయట నుంచి మన దీంట్లోకి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలనేది మనకి తెలియాలి. అందుకే నేను గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి మనకి ఏదైనా ఫాంట్ వేరేది కావాలన్నా సరే మనం సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి వాటిని మనం ఈ విధంగా అయితే లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆ పర్టికులర్ రోబోటో ఫాంట్ నేమ్ని మనం మన CSS ఫైల్లోకి వెళ్ళి సింపుల్గా మనం ఫాంట్ ఫ్యామిలీ దగ్గర అయితే ఇంక్లూడ్ చేసాం. ఈ విధంగా మనం మనకి నచ్చిన ఫాంట్స్ని అయితే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోబోటో ఫాంట్ని మనం ఫైనల్ యూట్యూబ్ ప్రాజెక్ట్ కూడా యూజ్ చేయబోతున్నాం. అండ్ ఈ పర్టికులర్ లెసన్లో మనం ఈ 4 టాపిక్స్ని అయితే కవర్ చేసాం. అండ్ మీరు మర్చిపోకుండా ఎండింగ్లో మనం ఎక్సర్సైజెస్ని కూడా చేస్తున్నాం కాబట్టి వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ సొల్యూషన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది మీరు కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.